హరి హరి గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సద్గురుభ్యో నమః. గురుసేవ శిష్టంలాం సభ్యం గురుమాతాజీకి ద్వాదశి నమస్కారములతో భక్తాదులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క గణేష్ నగర్లో సత్యాంగం కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వేంచేసి ఉన్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదములు తెలియజేస్తూ, దేనికి ఈ సత్యాంగము అంటే మరి మానవ సహజముగా మానవుడు ఏది తెలుసుకుంటే ఈ యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకోగలుగుతాడో అటువంటి సాంప్రదాయాన్ని తెలుసుకోవడం కోసమే సత్సంగం కావాలి. దేనికి కావాలి సత్సంగం అంటే చూడండి, ఇప్పుడు వంట చేయాలంటే మనకి ఎన్ని పరికరాలు కావాలి? అన్ని పరికరాలు కావాలి. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా అగ్ని లేకపోతే వంట అవుతుందా? అంటే మనం క్రోడీకరించుకుని మాట్లాడినట్లయితే ఆ విధముగానే జన్మ సార్థకం చేసుకోవాలంటే మనకి సిరి సంపద మరి ఉద్యోగాభివృద్ధి అన్నింటికి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞానం అనేటువంటి తెలివి లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వృధా. అందుకోసమని దీనిని తెలియచేసుకోవటం కోసమని, దీనిని తెలుసుకోవటం కోసమని పెద్దల వద్దకు వెళ్ళి ఈ సజ్జన సాంగత్యం జరపడానికి ఇప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం కాదు ఇది. పూర్వం మన పెద్దలు, పూర్వీకులైనటువంటి మన ఋషులు కూడా అందరూ ఒక చోటకి చేరి ఈ యొక్క సత్సాంప్రదాయముగా సత్యాంగం చేసుకునేవారట. అంటే సత్యాంగం అంటే ఏమిటి? డౌట్స్ క్లియర్ చేసుకోవడం. అంటే ఎవరికి ఉన్నటువంటి అభిప్రాయము, ఆ సంశయము ఉన్నదో ఆ సంశయాన్ని క్లియర్ చేసుకుంటూ, ఆ క్లియర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే చూడండి, మొదట ఏదో చిన్న వ్యాధి కింద వచ్చింది, దానిని మొదట్లోనే మందేసో లేకపోతే దానికి తగిన పసరేసో తగ్గించుకోకపోతే అది ఏమవుతుంది? ఒళ్ళంతా పాకుతుంది. అంటే ఇది కూడా అటువంటిదే. అందుకోసమని సత్సంగత్వే నిత్యంగత్వం అన్నారు శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు వారు మొదటే చెప్పారు, అసలు సజ్జన సాంగత్యం లేకపోతే ఈ జన్మకి అర్థం ఉండదురా నాయన అని. ఎందుకంటే అంతటి గొప్పవాళ్ళైనటువంటి ఋషులు కూడా మరలా ఈ సంశయాన్ని తీర్చుకోవటం కోసం పరమేశ్వరుడు లాంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఈ సంశయాన్ని తీర్చుకుని ఉంటూ ఉండేవాళ్ళు. ఆ విధముగానే పరమేశ్వరుడు అంతటి వాడు కూడా తనకున్నటువంటి సంశయాన్ని తీర్చుకోవడం కోసం సనక సనందనాది ఋషులతో సంభాషణ చేశాడట. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో రాశాడు. సనకుడు, సనందుడు, సనజ్జాతుడు, సనచ్చుకుడు అనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులు, వారు బ్రహ్మజ్ఞానులు అన్నమాట. అటువంటి వారితో
రుద్రుడైనటువంటి ఈశ్వరుడు సత్సంగం చేశాడు. చేసి దేనికోసం తెలుసుకున్నాడయా అంటే, ఆత్మాతీతో కేవలాత్మాదేహో నాస్తి కదాసన అస్తి నా స్థితికో వేద నిర్ణయో నాస్తి సర్వదా అన్నారు కదా. ఆ స్థితి గురించి 26వ తత్వము గురించి వారు ఎంతో ప్రయత్నం చేసి మరి యొక్క సజ్జన సాంగత్యములో తెలుసుకున్నారు. అంటే ఇది ఒక చిన్న ఘట్టమే చెప్పుకుంటున్నాం, ఇక్కడ అంతా చెప్పుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సామాన్యుల దగ్గర మాట్లాడుకున్నప్పుడు అంత అవసరం లేదు కనుక. అంటే సజ్జన సాంగత్యం దేనికి అవసరము అన్న ప్రశ్న మీద మనం మాట్లాడుతున్నాం కనుక చెబుతున్నాం. అలాగే మరి ఈ సత్సంగత్వమే నిత్యంగత్వం అన్నాడు. సత్సంగత్వం దేనికోసం అంటే మరి నిత్యం అంటే నిశ్చయమైనటువంటి దాన్ని తెలుసుకోవాలంటే సజ్జన సాంగత్యం మొదటి మెట్టు. నిత్యంగత్వమే నిర్మోహత్వము. అంటే ఇక్కడ ఏ విధంగా ఉంది? అభిమానముతో, అసూయతో, అజ్ఞానముతో కూడుకున్నటువంటి మానవుడికి మరి నిశ్చయమైనటువంటిది తెలుసుకోవాలంటే సామాన్యం కాదు గనక, తెలుసుకోలేడు గనక, అందుకోసమని సజ్జన సాంగత్యం కావాల్సి వచ్చింది. నిత్యంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం. అంటే నేను, నాది, నా ఇల్లు, నా పిల్లలు, నాది 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 అనుకునే భ్రాంతిలో ఉండిపోయినటువంటి వాడికి అసలు నేనంటే ఎవరో తెలుసుకోవటం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, ఆ ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే నిశ్చలతత్వం తెలుసుకోవాలంటే అది తెలుసుకోవటం కోసమే సజ్జన సాంగత్యం కావాల్సి వచ్చింది. నిర్మోహత్వమే నిశ్చలతత్వం. అంటే ఇది ఏమిటి అది తెలుసుకున్నప్పుడు నిర్మోహాటంగా ఆ బాహ్యాటం లేకుండా ఇది కాదు. చూడండి, ఇప్పుడు సామాన్యంగా చెప్పుకుందాం, 24 ఇంద్రియాలతో కూడినది ఈ దేహము అని చెప్పారు కదా. మరి ఈ 24 ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహము ఏది నేను? చెవ, ముక్క, కన్న, కాల, చెయ్య, ఈ శరీర భాగాల్లో ఏది నేను అని ఒక్క ప్రశ్న వేసుకుంటే మరి ఏది నేను? అందుకే కృష్ణ పరమాత్మ అంటాడు, నేనన్నే అహంకారము లేనిదే నా వెంబడి చూడుము, దీని పుట్టుకుననుచుము నా తండ్రి దీనులను రక్షించుమా. అసలు స్వామి, అసలు నేను అనే అహంకారం నా వెంబడి లేకుండా చూడు. నేననేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే వస్తువు పట్టుకు రాలేదు, వెళ్ళిపోతూ పట్టుకుపోయేది లేదు. ఎవరు పట్టుకుపోయేది ఉందమ్మా? చిల్లు గవ్వ కూడా పట్టుకుపోయేది లేదు. మరి మొదట లేదు, తుదిని లేదు, మధ్యలో ఇదొక నాటక రంగం. ఈ నాటక రంగం ఎవరో పాత్ర ముగిస్తే ముగించుకుని వెళ్ళిపోవలసిందే. ఇదంతా ఒక నాటక రంగం అని అంటున్నాం, కానీ ఎలా నాటక రంగం అయ్యింది ఇది? మళ్ళా దీన్ని కూడా తెలుసుకోలేదా? అసలు ఇదే నాటక రంగం అంటున్నాం. అసలు నాటక రంగం అంటే ఏమిటి? నాటకము అదొక బూటకము. నాటకం అంటే లేనిదే కదా. మరి ఏమిటి నాటక రంగం అంటే ప్రతి ఒక్క జీవితము, ప్రతి ఒక్క జన్మ కూడా ఒక నాటక రంగమే. తెల్లారుతుంది, వండుకుంటున్నాం, తింటున్నాం, జాబుకి వెళ్ళే వాళ్ళు జాబుకి వెళుతున్నారు, మరి కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూలి పనికి వెళుతున్నారు, ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు, విద్యార్థులు చదువుకోవడానికి వెళుతున్నారు, ఎవరిది వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ సాయంకాలం అవుతుంది, మళ్ళా వండుకుంటున్నాం, తింటున్నాం, నిద్రపోతున్నాం, తెల్లారుతుంది, లేస్తున్నాం. దినసరి ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మైండ్ ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఇదే కాదు కదా.
మహాత్ములు మనకు ఎన్ని చెప్పారు, శాస్త్రాలు ఎన్ని ఉన్నాయి, వేదాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని విధాలుగా చెప్పారు, ఉపనిషత్తులు ఎన్ని విధాలుగా ప్రబోధన చేస్తున్నాయి, భగవద్గీతలో ఎంత బోధన చెప్పాడు కృష్ణ పరమాత్మ. మరి సామాన్యమైనటువంటి మానవుల్లా పుట్టి రమణ మహర్షి లాంటి గొప్పవాళ్ళు, శివరామ దీక్షితుల వారంటి గొప్పవాళ్ళు ఎంత ప్రబోధ చేసుకొచ్చారు, ఇదంతా దేనికి చేశారు అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అప్పుడు తెలియబడుతుంది దీనికి. అవును, మార్గం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, మానవ జన్మ అంటే ఏమిటి, మనిషి అంటే ఏమిటి, అసలు పశుపక్షాది క్రిమికీటకాదులకి మానవునికి ఏమైనా తేడా ఉందా లేదా ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇది అవగతం. దానికోసమే సత్సాంగత్యం కావాల్సి వచ్చింది. నిర్మోహత్వమే నిశ్చలతత్వము, నిశ్చలతత్వమే జీవన్ముక్తి అన్నాడు. జీవితానికి చూడండి, ప్రతి ఒక్కరోడు అనుకుంటారు మోక్షం కావాలని. ఏమ్మా అనుకుంటారా లేదా? మోక్షం కావాలి, మోక్షము. కానీ మోక్షం అంటే ఏమిటి, దాని మూలం తెలుసుకోవాలి ముందు. అసలు మోక్షం అంటే ఏమిటి, దాని మూలం తెలుసుకోవాలంటే దానికి కూడా సత్యంగత్యం కావాలి. సత్యాన్ని చెప్పేటటువంటి ఎవరైతే చెబుతున్నారో ఆ సత్యాన్ని చెప్పడం కోసం, వినడం కోసం వెళితేనే అది సత్యంగత్యం అవుతుంది. అందుకే వినాలి, విన్నదాన్ని కనాలన్నారు. అందుకే మంచి జరుగుతున్నప్పుడు మనం వింటూ 10 మందికి వినిపించాలట. అది గొప్ప విషయం అన్నారు. ఎందుకంటే మనం ఏది చేస్తున్నా కూడా ఇది బాహ్య ప్రపంచంలో ఎవరో చూడడం లేదనుకుంటారు, కానీ ఎప్పుడూ సాక్షి చూస్తూనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అది ఏ రూపంగా ఉన్నాడు అంటే పగల సూర్యుడి రూపములో, పగలు రాత్రి చంద్రుడి రూపములో, నక్షత్ర రూపములో, గాలి మరి ఆకాశము, అగ్ని, పంచభూతాల రూపములో అంతటా ఉన్నాడు. పరమాత్మ లేని చోటు లేనే లేదు. కానీ పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవడమే లేటు. తెలుసుకున్న తరువాత అంతటా ఉన్నాడన్న సంగతి అవలీలగా తెలియబడుతుంది. అది తెలుసుకోవటం కోసమే సత్సాంగత్యం కావాలి. అందుకే సత్సాంగత్వమే నిత్యంగత్వము. మోక్షానికి ఆధారం ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యం. అందుకోసమే కొంచెం సమయాన్ని కేటాయించాలి. ఇప్పుడు చూడండి, సమయం చాలా గొప్పది. ఎందుకంటే ఒక్క క్షణం తిరిగి వెళ్ళిపోతే అది మళ్ళీ తీసుకొచ్చేటటువంటి పని ఎవ్వరూ చేయలేరు, ఎవరు చేసేది కాదు. కాలం చాలా గొప్పది, కానీ ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడే గొప్పవాడు. ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే అందుకే అన్నారు, దుర్లభం మానుషాదేహం వివేకం అతి దుర్లభము అని. ఇప్పుడు మీ అందరికి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, అయినప్పటికీ కూడా వచ్చి ఇలా కూర్చున్నారంటే కారణం ఏమిటి? ఆ వివేకము, ఆ విజ్ఞానము ఉండబట్టే కదా ఇక్కడ వరకు రాగలిగారు. అది కూడా సుకృత ఫల విశేషం, లేకపోతే సామాన్యం కాదు. అందుకని ఆ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా కొంచెం సమయాన్ని పరమాత్మ ధ్యానం కోసం, పరమాత్మ యొక్క సేవ కోసం, మన యొక్క సంగతి మనం తెలుసుకోవటం కోసం ప్రయత్నపూర్వకంగా అందరూ కూడా ఉపయోగించాలి. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు, అందరికీ ఉండాలి.
ఎందుకంటే బాల్యము నుండి భక్తి చేసితే గాని ఆగామి సంచితం విడవబోదు, జ్ఞానుల దగ్గర ఉపదేశం పొందితే గాని మానవ జన్మకు ఫలితం లేదన్నారు. అందుకని చిన్నపిల్లల కదా, వాళ్ళకి అప్పుడే ఏమి తెలియబడుతుంది అని అనుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ విద్యా అభివృద్ధి అయినా, మరి వాళ్ళకి శాస్త్ర జ్ఞానమైన ఆచరణ వ్యవహారము అంతా కూడా చిన్న వయసులో నుంచి రావాలి. మొక్క యొంగన మాన యొంగుతుందా, తెలియబడదు కదా. శివాజీ చక్రవర్తి ఎంత వయసు వాడు? 14వ సంవత్సరం వయసులో కత్తి పెట్టాడు ఆయన, శివాజీ చక్రవర్తి. మరి ఆ తల్లి ఎంత గొప్పదో, ఆయనకి అంత జ్ఞానాన్ని, అంత ధైర్యాన్ని, అంత ధర్మాన్ని నూరిపోసింది. మన దేశం కోసం, ధర్మం కోసం, ధర్మం కోసం నిలబడాలి నాయన, నువ్వు ధర్మాన్ని రక్షించాలని ఆ తల్లి చెప్పడం వలన ఆయన మరి కత్తిపట్టి యుద్ధం చేశాడు అంటే అది రాజుకుండే ధర్మం. అందుకోసం ఆయన యుద్ధం చేసి గెలిచాడు, ధర్మాన్ని గెలిపించాడు. ఆయన కోసం ఆయన చేయలేదు, దేశం కోసం, ధర్మం కోసం చేశాడు. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి అంటే, మన ధర్మాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి, మన సంసారంలో ఉన్నటువంటి మన పిల్లలకు మన ధర్మాన్ని మనం ఎలా నేర్పుకోవాలి, ఇది తెలుసుకొని, మనం తెలుసుకొని మన బిడ్డలకి తెలియజెప్పేటట్టుగా దానికోసమే మనం ఈ సజ్జన సాంగత్యం చేయటం కారణం. ఈ సమయాన్ని మనం చూడండి, ఒక పుస్తకం చదివామనుకోండి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి నీతిని మనం తీసుకున్నట్లయితే దాన్ని, ఆ నీతి వల్ల చదివింది మన ఒక్కళ్ళమే, కానీ 100 మందికి ఉపయోగపడుతుంది, 1000 మందికి ఉపయోగపడుతుంది. ఎందుకోసమని మనం అశ్రద్ధ చేస్తామనుకోండి, ఆ ధర్మాన్ని మనకే తెలియనప్పుడు మనం ఎవరికి చెప్పగలమమ్మా? చెప్పలేం కదా. అసలు మనకు తెలిస్తే కదా ఎవరికైనా చెప్పడానికి. అందుకోసమని మనకి మహా ఋషుల నుండి, మహాత్ముల నుండి అందరూ కూడా మనకు చెప్పేది ఏమిటంటే, ముందు నువ్వు తెలుసుకున్నటువంటి దానిని మళ్ళీ గుప్తంగా ఉంచేసుకోకుండా వెదజల్లమన్నాడు. ఎవరికి కావాలన్న వాళ్ళకే, పొట్టేమీ వెయ్యక్కర్లా. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నవాడికి ఔషధం కావాలమ్మా, ఆరోగ్యంగా ఉన్నవాడికి అవసరం లేదు కదా. అందుకని ఎక్కడ కావాలో అక్కడ వాడాలి, అవసరం లేదు కాడ అవసరం లేదు, వాడవలసిన అవసరమే లేదు. మనం ఏది తెలుసుకోవాలి, మనం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ, ఎందుకురా ఎన్ని చేస్తున్నా తెల్లవారుతుంది, ఎన్ని చేసుకొస్తున్నాం, కానీ మనకి ఏమిటి ఇదేమీ తెలియబడడం లేదు, ఇది ఇంతేనా జీవితం కనుక్కుంటే ఇంతే కాదు. ఈ ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి సత్తాన్ని పరమాత్మ ఇచ్చాడు. అది గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు అది సత్ అవుతుంది, లేకపోతే అది సిత్ అయిపోతుంది, అంటే పనికి రాకుండా పోతుంది. అందుకే వృధా చెయ్యబోకు సదా రాదు నీకు అన్నారు. వృధా చేస్తే మళ్ళీ వస్తుందా? మరి రాదు కదా. అందుకోసమని మనం వృధా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? నరసల్యంబుల దేహము స్థిరమా 100 ఏండ్లు తపము చేసినా గాని మరణము తప్పదు గనుకను పరమార్థము తెలుసుకున్నట్టుకి ఇదే సమయమురా, ఎంతకు మిక్కిలిక లేదు పోరా, నరజన్మమున కన్నా అధిక జన్మము లేదు, గురుని పాదము బట్టి గురుతు తెలియుటకు తరుణమింతటి కన్నా దొరకదు, తనువు లోపల జ్యోతి గనుటకు ఎరుపు తెలుపు నలుపు మధ్యలో నీలములు పరికించుటకు ఇదే సమయమురా, ఎంతకు మిక్కిలిక లేదు పోరా అన్నాడు. ఏది? మానవ జన్మమే సమయం. ఎప్పుడో చేద్దామంటే అవేది కాదు. ఈ మానవ జన్మం అనేటువంటి సమయం ఎలా ఉన్నది? నరసల్యంబుల దేహము. ముందు ఇల్లుని ఎలా కట్టామో తెలుసుకుంటే
అప్పుడు ఆ ఇల్లు ఎంత గట్టిదో లేకపోతే ఎన్నాళ్ళు ఉండగలదో తెలియబడుతుంది. ఆ విధముగానే ఈ ఇల్లు ఎలా తయారయ్యింది? చీము నెత్తురుతో కూడుకుని, నరములతో కూడుకుని, ఇంద్రియములతో కూడుకుని తయారైనటువంటి తోలు బొమ్మ. ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అందుకోసమని నరశల్యంబుల దేహము స్థిరమా. ఇప్పుడు 100 సంవత్సరాలు తపస్సు చేసి విశ్వామిత్రుడు 100 సంవత్సరాలు తపస్సు చేశాడట, సృష్టికి ప్రతి సృష్టి చెయ్యాలని. అంటే అంత తపస్సంపన్నుడు విశ్వామిత్రుడు. కానీ ఏమైంది? తపశ్శక్తి అంతా ఏమైంది? ఇంద్రియ నిగ్రహము లేకపోతే ఏమవుతుందో ఆయన ద్వారా తెలియబడుతుంది. ఊర్వశ అనేటువంటి స్త్రీ వలన ఆయన తపశ్శక్తి అంతా దుర్వినియోగం అయిపోయింది. అవునా కదా? అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఒక్క నిగ్రహ శక్తి లేకపోతే ఎన్నున్నా, ఎంతున్నా, ఎంత గొప్పవాడైనా ఎందుకు పనికిరాదు. అందుకే ఆయన్ని రాజర్షి అన్నారు విశ్వామిత్రుడిని. మరి వశిష్ఠ మహర్షిని బ్రహ్మర్షి అన్నారు. ఈ రెండింటికి తేడా ఏమిటి? జీవుడికి దేవుడికి అన్నంత తేడా ఉంది. జీవుడు అంటే జీవ ప్రమాణములో ఉండి నేను జీవుణ్ణి, నేను ఇళ్ళకి ముగ్గు పెట్టి దీపారాధన చేసి దేవుణ్ణి పిలుస్తున్నాను, ఇంతవరకే. మరి దేవుడు అనేటువంటి వాడు అంతటినీ శాసించేటటువంటి శక్తి సంపన్నుడు. అవునా కదా? మరి ఇక్కడ జీవ ప్రమాణంలో ఉన్నాడా, దైవ ప్రమాణంలో ఉన్నాడా? జీవ ప్రమాణంలో ఉన్నాడు కనుక ఈయన రాజర్షిగానే ఉన్నాడు. దైవ ప్రమాణంలో ఉన్నాడు కనుక ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. బ్రహ్మజ్ఞానముతో బ్రాహ్మణ అని మనకు పెద్దలు చెప్పినటువంటి వాక్యం. ఇక్కడ కుల మత భేదములు చెప్పలేదు, కులము గురించి చెప్పలేదు, లేకపోతే ధనము గురించి చెప్పలేదు, ఎంత గొప్పవాడు, ఎంత ఆస్తుంది అని చెప్పలేదు. జ్ఞానము ఎవరికి ఉన్నదో వాళ్ళకు వయసుతో నిమిత్తము లేకుండా వారు బ్రహ్మజ్ఞానే అని నిర్ణయించారు పెద్దలు. అటువంటి మహర్షి ఆయనని బ్రహ్మర్షి అనడం ఏమిటి? నన్ను రాజర్షిగానే ఉండటం, నేను 100 సంవత్సరాలు తపస్సు చేసిన గొప్పవాడిని కదా అని అహంభావం వచ్చింది. ఎవరికి? విశ్వామిత్రుడికి. ఆ అహంకారం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఎదుటివారిని మాటలతోటే కాదు చేతలతో కూడా బాధించేటంతటి భావం ఉంటుందన్నమాట. అంత భావానికి వచ్చింది. ఒకనాడు మహర్షులంతా కూడా ఒక మీట్ అయ్యి మరి అన్నీ కూడా ఈ సత్య ప్రమాణాలన్నీ కూడా చర్చించుకుంటూ చేస్తూ ఉంటే ఎవరూ కూడా ఈయన్ని బ్రహ్మర్షిగా పిలవలేదట. ఈయనకి ఇంకా బాధ వచ్చేసింది విశ్వామిత్రుడికి. అందరూ కూడా రాజర్షి అంటున్నారు తప్ప నన్ను బ్రహ్మర్షి అని అనడం లేదు. ఇంత తపస్సంపన్నుండి నేను ఇంత గొప్పవాణ్ణి, ఆ యొక్క వశిష్ఠ మహర్షిని మాత్రమే బ్రహ్మర్షి అంటున్నారని బాధ కలిగి ఆ బాధలో ఉన్నటువంటి ద్వేషముతో, ఆ ద్వేషముతో కూడినటువంటి పగా ప్రతీకారాన్ని పెంపొందించుకుని, మరి జ్ఞానికి ఇవన్నీ ఉంటాయా? ఆ
ఆ పెంపొందించుకుని ఆ బ్రహ్మర్షి అయినటువంటి ఆ యొక్క వశిష్ఠ మహర్షిని చంపేయాలని కూడా ఈయనకి పగ పెరిగిపోయిందంట. కత్తెట్టుకుని బయలుదేరాడంట. బయలుదేరేసరికి మరి వశిష్ఠ మహర్షి భార్య మహాపతివ్రత అరుంధతీదేవి, ఆవిడ పండు వెన్నెల్లో మంచం వేసిందంట. ఆ మంచం మీద కూర్చుంటే ఈవిడ పాదాల ఒత్తుతూ ఉందట. అటువంటి సమయంలో ఈ రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు కత్తి పట్టుకుని వెళ్ళి ఆ పొదల్లో దాక్కున్నాడంట. ఈయన ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు నరికేద్దామని దాక్కున్నప్పటికీ ఈవిడ అడుగుతుందంట, స్వామి 100 సంవత్సరాల తపస్సు చేసినటువంటి గొప్పవాడు కదా విశ్వామిత్రుడు, మరి ఆయన్ని బ్రహ్మర్షి అని ఎందుకు అనడం లేదు అని. బ్రహ్మర్షి అని ఎవరూ కూడా మరి వక్కాణించడం లేదు కదా, దీనికి కారణం ఏమిటి అని. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పుకొస్తున్నాడు, ఇందులో ఒకరిని అనాలని అనకూడదని ఏమీ ఉండదు దేవి, ఇది అంతా స్వయంకృతముగా ఎవరు చేసుకున్న దానికి వాళ్ళకే ఉంటుంది. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి దుర్గుణాలను ఎవరైతే విడిచి ఉంటారో, ఎవరైతే సాత్విక గుణములు కలిగి ఉంటారో, ఎవరైతే తామస గుణము రాజస గుణము విడిచిపెట్టి ఉంటారో, ఎవరైతే తన యొక్క శాంతిని తనతో పాటు లోకశాంతిని కూడా కోరుకుని ఉంటారో, ఎవరైతే తనలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని తన బ్రహ్మస్వరూపాన్ని తానై ఉన్నటువంటి పరిపూర్ణంగా ఎవరైతే ఎరిగి ఉంటారో అటువంటి వాడు ఎప్పటికీ బ్రహ్మర్షి అవుతాడు, ఇందులో సందేహము లేదు. అందుకోసమని ఇది ఎవరు చేసి పెట్టేది కాదు, ఎవరికి వారే చేసుకోవాలి అని వివరం చెబుతున్నాడు. అప్పుడు ఈయన విన్నాడు. అప్పుడు ఆలోచించుకున్నాడు, నిజమే కదా, నేను క్రోధముతో ఉన్నా, ఈర్ష్యతో ఉన్నా, పగతో ఉన్నా, ఇటువంటి గుణములు ఉన్నటువంటి వాడికి బ్రహ్మర్షి జ్ఞానం ఎలా వస్తుంది? నేను చాలా కిందున్నా, వశిష్ఠ మహర్షి చాలా పైన ఉన్నాడు, కానీ నేను ఇంతవరకు కూడా ఇటువంటి ఈర్ష్య గుణంలో ఎందుకున్నాను అని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని కత్తి అవతల పాడేసి వెళ్ళి పాదాల మీద పడ్డాడు, వశిష్ఠ మహర్షి పాదాల మీద. అప్పుడు ఆయన లేవదీస్తూ వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుణ్ణి, బ్రహ్మర్షి లేవయ్యా అని లేవదీశాడు. చూసావా? అంటే ఇక్కడ ఏమిటి, అజ్ఞానం అనే అహంకారం ఎప్పుడైతే నశించిందో అప్పుడు మాత్రమే పాద నమస్కారం చేయడానికి ముందుకు రాగలుగుతుంది ఈ బుద్ధి. అందుకే బుద్ధి కర్మానుచారిణి అన్నారు. బుద్ధి ఏ విధముగా ఉంటుందో కర్మ అదే చేస్తాడు మానవుడు. కర్మ అంటే ఏమిటి? అది మంచి కర్మ చెడు కర్మ రెండే ఉన్నాయి ఇక్కడ, మంచి చెడు. కానీ ఇక్కడ మంచి కర్మ చేయాలన్నా చెడు కర్మ చేయాలన్నా బుద్ధి. అందుకే ఆత్మబుద్ధి సుఖం చేయవ గురు బుద్ధి విశేషిత పరబుద్ధిని వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు పెద్దలు. మరి ఏ బుద్ధి ఉండాలి మనకి? ఇక్కడ ఇంతమంది పెద్దలు చెబుతున్నారు. మన లోకంలో, మన యొక్క కంట్రీలో, మన దేశంలో ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాలుగా ఈ జ్ఞానబోధన అందించుకుంటూ వస్తున్నారు. మరి కొంచెమైనా విన్నటువంటి దానిలో ఆవగింజంతైనా మన బుద్ధికి పట్టించుకున్నట్లయితే అప్పుడు ఈ తెలివి ఏం చేస్తుంది? మంచి త్రోవకి వెళుతుంది, వక్రజనితం కాదు. అందుకే అన్నాడు, నీ బుద్ధికి సరిపడ్డది నా బుద్ధే గాని చీ బుద్ధులు యా బుద్ధులు ఇక ఏ బుద్ధి పోనొద్దన్నాడు భాగవత కృష్ణ ప్రభు. ఏ బుద్ధి పోనమన్నాడు? నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే. గురుడు బుద్ధి, శిష్యుడు బుద్ధి. శిష్యుడికి ఆ బుద్ధి ఉంటేనే గురువు దగ్గరికి అంటా రాగలడు.
గురువుకి ఆ శిష్యుడి మీద ప్రేమాభిమానం ఉంటేనే ఆ జ్ఞానాన్ని చెప్పగలడు. లేకపోతే ఎవరో దొంగిలించేది కాదు ఈ జ్ఞానం. మరి ఇంతవరకు విశ్వామిత్రుడు దొంగిలించగలిగాడా? కానీ ఎక్కడొచ్చింది? వశిష్ఠ మహర్షికి పాదాభివందనము చేయటంలో అంత ఘనుడయ్యాడు. అందుకని ఘనత్వం అనేటువంటిది ఏదో ఉంటే వచ్చేది కాదు. తనలో ఉన్నటువంటి పరిపూర్ణత్వం ఉన్నప్పుడే ఆ ఘనమైనటువంటి మౌక్తికం అందుతుంది. ఆ ఘనమైనటువంటి మౌక్తికం అందించినప్పటికీ కూడా అందుకోలేకపోతే మనకన్నా బుద్ధిహీనులు ఇంకొకళ్ళు ఉండరు. కనుక మనము ఒకరి దగ్గరికి వెళ్ళి, ఆ గురువు దగ్గరికి వెళ్ళి బోధన వింటున్నాము అంటే మన సుకృత ఫల విశేషం గొప్పది. మనకి చెప్పాలన్నా కూడా మన యొక్క బుద్ధి కర్మానుచారణని, మన బుద్ధి బాగుంటేనే ఆయనలో ఉన్నటువంటి మహావాక్యాలు మనకు అందుతాయి, లేకపోతే అందవు. అందుకని ఈరోజు శుభదినమా వేస్ట్ దినమా అని చెప్పుకోవాలంటే మనము శుభదినమే. ఎందుకంటే మనం శుభవాక్యాలు పలుకుతున్నాం, శుభవాక్యాలు వింటున్నాం కనుక శుభదినమే. అందుకే ఈ సమయం వృధా చేయకూడదు. అంటే ఈ బుద్ధిని వక్ర బుద్ధిలో కాకుండా ఈ విధముగా విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా పొందనటువంటి గొప్ప వరాన్ని గురువుకి నమస్కారం చేసినంత మాత్రాన పొందగలిగాడంటే కారణం ఏమిటి? కారణం ఏమిటి? అహంకారం ఎప్పుడైతే, తనలో ఉన్నటువంటి అహంకారం ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు పవిత్రమవుతుంది. ఇందా చెప్పుకున్నాం కదా, అన్నింద్రియాలు కూడా బాగుపడాలి అంటే దేనితో బాగుపడతాయి? ఆత్మబుద్ధి సుఖం చేయవా, ఆత్మజ్ఞానముతోటే ఇంద్రియ నిగ్రహం సమకూరటం కోసమే ముందు సాధనలు చెప్పుకొచ్చారు. నాయన నువ్వు స్నానం చేయాలరా, స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రం కట్టుకో, శుభ్రమైన వస్త్రం కట్టుకున్న తర్వాత మరి చక్కటి శుభ్రమైనటువంటి నేల మీద కూర్చుని గురువు చెప్పినటువంటి గురువాక్యాన్ని నీవు పఠించరా. అలా పఠిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క అజ్ఞానం అనేటువంటి కామ క్రోధ లోభ మోహ మద ఈర్ష్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయి? చెట్టు కాలుతున్న చేరునా పక్షులు అన్నారు. చెట్టు ఎలా కాలుతుంది? అగ్ని చేత అంటుకుపోతుంది. పక్షులు మరి ఆ చెట్టు మీదకి వస్తాయమ్మా? రావు కదా. మరి ఈ చెట్టు ఎలా అంటుకోవాలి? జ్ఞానాగ్ని చేత కాలిపోవాలన్నారు పెద్దల వాక్యం. జ్ఞానాగ్ని చేత చెట్టు కాలిపోతూ ఉంటే ఆ జ్ఞానాగ్నికి అజ్ఞానం అనేటువంటి కామక్రోధాల వంటి పక్షులు ఇంకా రావు. అష్టమధాలు మరి అష్టవిధ ప్రకృతులతోటి అష్టమదాలతోటి మరి ఇంత 96 తత్వాలతోటి కూడుకున్నటువంటి ఇది జ్ఞానం అనేటువంటి ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఇంక దరికి రావు. అందుకోసమని జ్ఞానం కావాల్సి వచ్చింది. అదేదో కొనుక్కుంటే దొరికే వస్తువా? కాదు. కొనుక్కుంటే వస్తుందా? ఇప్పుడు ఈ సమయాన్ని ఇంట్లోనే ఉన్నామనుకోండి, ఏదో పనికి కేటాయించేస్తాం. కానీ ఈ సమయం ఎంత గొప్పది! సత్సంగత్యములో గడుపుతున్నటువంటి ఈ సమయం చాలా గొప్పది. ఇది వృధా కావట్లేదు కదా. ఎన్ని చేసినా, ఎన్ని తిన్నా, ఎన్ని చూసినా ఇదంతా కూడా ప్రతిబింబం. కానీ నీలో ఉన్నటువంటి నీకు అతీతమైనటువంటి అచరీరమైనటువంటి అసలు అతీతమైనటువంటిది
వేరే ఉన్నది. దానిని తెలుసుకోవటం కోసమే ప్రయత్నం చెయ్యాలి. మరి ఏ ప్రయత్నం చేస్తే అవుతుంది? సామాన్యంగా ప్రయత్నం చేస్తే అవ్వదు. ఇది ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో కూరుకుపోయి ఉంది ఈ మాయా సంసారమురా మోయలేని భారమురా చేయోతనీయమురా మళ్ళీ రానీయకురా గురువర నా భారము నీదంటిరా ఈ జనన మరణ ప్రవాహమును దాటించవేమిరా గురువర నా భారము నీదంటిరా ఈ జనన మరణ ప్రవాహమును దాటించవేమిరా. గురుగారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు అనమాట, గురుదేవా నా భారం నీదే, ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటిది ఎలా దాటిస్తావో. ఏమడిగాడు అక్కడికి వెళ్ళి? నాకు ఉద్యోగం కావాలని అడిగాడా? ఇల్లు కట్టుకోవాలని అడిగాడా? భూమి కొనుక్కోవాలని అడిగాడా? నా కొడుక్కి మంచి చదువు రావాలని అడిగాడా? ఏది కావాలో అదే అడిగాడు. ఈ జనన మరణ ప్రవాహము ఇది పుట్టినప్పటి నుండి ఇలా జరిగిపోతూనే ఉన్నది స్వామి, మరి దీనిని ఏ విధముగా నేను దాటగలను, దాటించేటటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వమని అడిగాడు. రామకృష్ణ పరమహంస ఎంత గొప్ప జ్ఞాని అయినప్పటికీ కూడా ఆయన్ని ఎవరూ గుర్తించలేదు. ఏమిటో నాట్యం చేస్తున్నాడు, ఆ తింగరగా వ్యాసాలు వేస్తున్నాడు, అదిగో అమ్మ వచ్చేసింది అంటున్నాడు, అమ్మకి భోజనం తినిపిస్తున్నానంటున్నాడు అనుకున్నారు తప్ప ఇంత లోతైనటువంటి భావములో ఉండి ఆయన చేస్తున్నాడని ఎవ్వరూ గుర్తించనేలేదు. అయితే మహాత్ములు ఎప్పటికీ మహాత్ములే. అందుకే బాలప్రాయము రీతిలో ఉంటారట మహాత్ములు. ఎప్పుడూ కూడా వాళ్ళు చిన్నపిల్లలు ఒత్తుగా ఉంటారు తప్ప నేను గొప్పవాడిని అనే భావం వాళ్ళలో ఉంటే వాళ్ళు అలా ఉండలేరు. ఆ భావన వాళ్ళకు లేదు. వాళ్ళు ఉండే భావన ఎక్కడున్నది? అరమరలు లేకుండా అంటన లక్షణములో ఆత్మజ్ఞానముతో ఆత్మకు అతీతమైనటువంటి అశరీరులై ఉన్నారు. అటువంటి వాళ్ళ భావం ఎలా ఉంటుంది? అసలు భావానికి అందదు. వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పడానికి భావానికి అందదు. అంతటి గొప్పవాళ్ళు. ఒక శివరామ దీక్షితుల వారినే తీసుకోండి. మరి మూలం తెలుసుకున్న తరువాత ఆయన భావంలో ఉన్నాడా? ఏమీ లేదనేటువంటి అతీత భావంలోనే వెదజల్లుకుంటూ పోయాడు తప్ప ఇది నేను చెబుతున్నానని కానీ నా వల్ల అవుతుందని కానీ నేను ఇన్ని శాస్త్రాలు చదివినటువంటి పండితుడిని కానీ నేను దీక్ష వహించినటువంటి దీక్షితులని కానీ అసలు ఆయనకి ఆ క్రమమే గుర్తు లేదు. అంటే గుర్తు లేదంటే మరొక భావన కాదు, ఆ భావన లేదు, అభావం అయిపోయాడు. భావము లేదు, అభావం అయిపోయాడు. ఆ అభావం అయిపోతే ఇంకా అక్కడ ఆన్సర్ ఏముంది? ఇంకా చెప్పడానికి లేదు కదా. అంటే మహాత్ములు ఈ విధంగా ఉంటారు అని చెప్పుకోవడం కోసం మనకి ఈ భావం కావాల్సి వచ్చింది. లేకపోతే మనకి అవసరం లేదు. చెప్పుకోవడం కోసం మరి ఈ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పుకోవడం కోసం కావాల్సి వచ్చింది. ఎక్కడికో ఎందుకు? కృష్ణ పరమాత్మే ఉన్నాడు. ఆయనకి గురువు ఎందుకు కావాల్సి వచ్చింది? ఆయనకి గురువు ఎందుకు కావాల్సి వచ్చింది? అవతార పురుషుడు కదా. అయినప్పటికీ కూడా మానవ సహజముగా, మానవ ధర్మముగా తల్లి గర్భము నుండి జన్మించినందుకు గురుగర్భాన పుడితే కానీ ఈ జనన మరణ వ్యాధి పోదు అని మళ్ళా గురువు అయినటువంటి సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి
పోనీ నేను గొప్పవాడిని, నాకు వెంటనే చెప్పేయమన్నాడా? చెప్పేయమంటే గురువు చెప్పేస్తాడా? 12 సంవత్సరాల సేవ చేసి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి గొప్పవాడు కృష్ణ పరమాత్మ. మరి ఆయన కన్నా గొప్పవాళ్ళ? అందుకే ఏది తెలిసితే ఈ జనన మరణం అనేటువంటి, ఈ సంశయం అనేటువంటిది, ఈ భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుందో, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఏది తెలుసుకోవాలి, అసలు ఈ జన్మం ఏమిటి, లేకపోతే ఇదంతా ఈ ప్రకృతి ఏమిటి, ఇవాళ తెల్లారుతుంది, మళ్ళీ సాయంత్రం అవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది, ఇంతేనా ఈ జీవితం అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే పర్ఫెక్ట్ అయినటువంటి ఆన్సర్ వస్తుంది. ప్రశ్న వస్తే జవాబు దానికి అంతటికీ ఎవరొకరి ద్వారా అందిస్తాడు. కానీ ప్రశ్నే లేకపోతే ఇంకా దానికి జవాబు అనేటువంటిది